ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, ఇప్పుడు చూసుకుంటే గత 2 days నుంచి మనకి మంచు మోహన్ బాబు గారి ఇంట్లో ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. రకరకాల న్యూస్ కూడా వస్తున్నాయి. అసలు ముందుగా అసలు తెర వెనక నిజాలు ఏంటి సార్? అసలు మంచు మనోజ్ స్వభావం ఏంటంటారు? మంచు మనోజ్ పెళ్లికి ముందు ఒకడు, ఇప్పుడు మారిపోయాడమ్మా. పెళ్లికి ముందు మంచు మనోజ్ అయినా, మంచు విష్ణు అయినా, మంచు లక్ష్మి అయినా, తండ్రి గీత గీస్తే ఆ గీత దాటని పిల్లలే. అలాగే క్రమశిక్షణతో తను పెరిగాడు, అలాగే పిల్లల్ని పెంచాడు, అలాగే కాలేజీ నడుపుతున్నాడు, అలాగే స్కూల్ నడుపుతున్నాడు. ఆ డిసిప్లిన్ అనేది తన డిఎన్ఏ తన జీన్స్లో ఉంది, అదే పెంచుతున్నాడు. అలాగే ఉన్నారు. ఈ పెళ్ళి అయిన కాడ నుంచి మనోజ్లో తేడాలు వచ్చింది. మనోజ్కి లేనిపోని ఒక టెంపర్మెంటు, లేనిపోని ఒక మొండితనము, ఒక పెంకితనము, ఒక గొడవ పడటము. నాన్ననే నిన్న చూడండి, ఆ గొడవలో అసలు నాన్ననే మోహన్ బాబుని ఎంత చూస్తాను. బుద్ధి జ్ఞానం ఉందా మనోజ్కి? కడుపుకి అన్నం తింటున్నాడా, ఏం తింటున్నాడు? ఒక తండ్రిని పట్టుకుని ఏకవచనంలో మోహన్ బాబు అంత చూస్తానంటాడా? చెప్పు తీసుకుంటుంది మోహన్ బాబు కనుక చెప్పలు లెంపేశాడు. నేనే చెప్పు అవసరం ఎలాంటిదైనా అంత మాట ఒక బిడ్డడు తండ్రిని అంటాడు. నాన్న ఏమైనా అనొచ్చు. తండ్రికి కొడుకుని కొట్టే హక్కు ఉంది. అడ్డాలన్నప్పుడు కాదు, గడ్డాలన్నప్పుడు అడ్డాలప్పుడు కాదు, గడ్డాలప్పుడు కాదు, అడ్డదిడ్డంగా పెరిగినా సరే తండ్రిని కొడుకు తప్పు చేస్తే, కొడుకు మాట వినకపోతే చెంప చెళ్ళు మరిపించే అది హక్కు తండ్రికి ఉంటుంది. మన అమెరికాలో లేవు. అమెరికాలో కనుక పేరెంట్స్ బిడ్డలు కొట్టకూడదు కేసులు. మన ఇండియాలో ఉన్నాం. ఇండియాలో మన ఎంత పెద్ద వాడైనా తప్పు చేస్తే కొడతాడు. అది ఎందుకు కొట్టాడు అనేది ఆలోచించాలి. ఒక బిడ్డడు, 2 బిడ్డలకి ఉన్నారు. 3 బిడ్డలకి తలా 10 రూపాయలు ఇచ్చాడు. ఒక బిడ్డడు ఆ 10 రూపాయలను 100 రూపాయలు చేసుకున్నాడు. ఇంకో కూతురు బిడ్డ ఆ 10 రూపాయలు 40 రూపాయలు చేసుకుంది. ఇంకొకడు ఆ 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు. ఎవరు తప్పిది? వాళ్ళది తప్పు. ఎవరు చేసుకున్నాడు? ఆ తప్పు దారిలో వెళ్తున్నాడు వీడు, తప్పు పడుతున్నాడు, తప్పు ప్లానింగ్లో వెళ్తున్నాడు వీడు, నష్టపోతున్నాడు, కెరియర్ పోగొట్టుకున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, మనుషులు పోగొట్టుకుంటున్నాడు అని వీడిని సరైన మార్గంలోకి తేవాలి. ఈ తప్పుడు దారిలో వెళ్ళిపోయిన, తప్పు దారిలోకి వెళ్ళిన పిల్లాన్ని మరీ సరైన మార్గంలో తెచ్చుకోవాలని ఏ తండ్రి అయినా తపరపడతాడు. అది మోహన్ బాబు ఆర్టిస్ట్ కనుక ఎవరైనా, మోహన్ బాబు అయినా, నేనైనా, ఏ తండ్రి అయినా 2 బిడ్డలు, ఒక బిడ్డడు చక్కగా ఉంటున్నాడు, చక్కగా ముందుకెళ్తున్నాడు, ఒక బిడ్డడు తప్పు దారి వెళ్తున్నాడు అంటే ఆ బిడ్డను దారిలోకి తెచ్చుకోవాలి అని ఆ తపనలో భాగమే మోహన్ బాబు నిన్న కార్యక్రమం. మా తపనలో భాగం అది సామధాన భేద దండోపాయాలు. సామధాన భేదాలు పనిచేయలేదు, దండోపాయం చేశాడు అంతే. దానికి అనవసరంగా పోలీస్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఆ మనోజ్ గారి పర్సనల్ స్టాఫ్ ఎవరో గబుక్కని 100కి ఫోన్ చేశారు. 100 ఫోన్ చేసి సెక్యూరిటీ అన్నారు. పోలీసులు వచ్చారు. దాంతో అసహ్యమైంది. పోలీసులు బహిర్గతమైంది. దాంతో వీడు ప్రెస్ తోటి మోహన్ బాబు అంత చూస్తానంటే దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్య మాటలు, చిల్లర మాటలు, దాంతో మొత్తం మీడియాకి ఆహారం అయిపోయింది. పోలీసు వరకు ఎందుకు వెళ్ళిందంటే మెయిన్గా అసలు పోలీసు వరకు గొడవ అనేది సంపద సృష్టించినాక, సంపద ఏర్పడినాక గొడవలు ఉంటాయమ్మా. అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, వాళ్ళకి దారుబాయ్ అబ్బాని గొప్పగా తండ్రి, గొప్ప తండ్రి ఇచ్చాడు. వీళ్ళు పోటాడుకోలేదా? వాళ్ళిద్దరు గొడవలు పడలేదా? మళ్ళీ కలవలేదా? ఆస్తులు ఏర్పడిన చోట ఎక్కడ ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ తీయండి, ఆస్తుల మీద గొడవ పడుతున్న కేసులు ఎన్ని ఉంటే 190 ఉంటాయి. అది బాబామరుదుల గొడవలు, అన్నదమ్ముల గొడవలు, తండ్రి కొడుకుల ఆస్తులు, అమ్మ కూతుళ్ళు, అత్త కోడళ్ళు, ఈ ఆస్తుల గొడవ మీద 190 కేసులు ఉంటాయి. సో ఆస్తులు ఉన్న చోట ఎక్కడో చోట ఒకే బిడ్డడు ఉన్నాడా, ఎక్కడో 100కి 10 కేసులు సావ్యంగా వెళ్తాయి. 90 కేసులు 4 పిల్లలు ఉంటే జరుగుద్ది. అది ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. సాల్వ్ చేయాలి. నిన్న ఇంటర్నల్గా జరగాల్సింది ఈ మనోజ్ ఒక పర్సనల్ స్టాఫ్ ఫోన్ చేయడంలో బహిర్గతమైంది. తప్పు. అందువల్ల ఇప్పుడు దానివల్ల కేసు పెట్టవచ్చింది. మోహన్ బాబు ఎందుకు కేసు పెట్టాడు? వీడు నీ అంతు చూస్తానన్నాడు. అంతు చూస్తానంటే వాడు ప్రైమ్ ఏజ్లో ఉన్నాడు. మోహన్ బాబు వయసు ఏంటి? ఎంత పౌరుషం ఉన్నా, ఎంత ఇది ఉన్నా ఏజ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. సో ఏ అర్ధరాత్రి ఏదో చేశాడు అనుకో, ఏమవుద్దు? అందుకని వాడు అనాథరైజర్గా నా ఇంట్లో ఉన్నాడు, ప్లీజ్ టేక్ హిమ్ అవే అని కేసు పెట్టాడు. పోలీసులు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ అతను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను ఏదో వేరే కేసు పెడతాడు. ఏం పెట్టిన వాడు మీకు అంటే ముందు మీకు తెలుసుంటే పెళ్ళికి ముందు వాడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలిస్తే మీకు ఆ తేడా, నేను చెప్పే తేడా అర్థం. పెళ్ళికి ముందు
ఇప్పుడు వాడు పద్ధతిలో కలిగిన వాడు రిజర్వ్డ్గా ఉండేవాడు ఎవరు విష్ణు. లక్ష్మి కాస్త హడావిడిగా హంగామా చేసేది, మగపిల్లాడికి ఆయన కొంచెం ఇది పెంచాడు కానీ హంగామా చేసేది. వీడు అసలు చాలా అందరితోటి మంచిగా అందరితోటి దీనిగా ఉండేవాడు, అందరితో చాలా చక్కగా మాట్లాడుతూ ప్రెజెంట్గా కలుపుకెళ్తారు. అలాంటి వాడు ఈ భాష ఏంటి, ఈ తీరేంటి, ఈ టెంపర్మెంట్ ఏంటి, ఈ గొడవ ఏంటి, తండ్రినే అంత చూస్తానంటాం ఏంటి? ఇప్పుడు దీనికి కారణం వాళ్ళ వైఫ్ అని అంటారా? వాళ్ళ వైఫా వాళ్ళ పెళ్ళి అయినాక, నేను వైఫ్ ఇంకోళ్ళు పేరు చెప్పను, వాడు పెళ్ళి అయినాక మారిపోయాడు. పెళ్ళి అయినాక ఎవరి వల్ల మారాడు, ఎందువల్ల మారాడు, అది పెళ్ళామా లేదా కొత్తగా ఏర్పడిన వాడు చుట్టూ ఏర్పడిన స్నేహవర్గమా లేకపోతే బంధువుల, ఎవరి పేరు నేను చెప్పదాను. వాడు పెళ్ళి అయినాక మారాడు. పెళ్ళి అయినాక టోటల్గా డిఫరెన్స్ వచ్చేసింది. ఈ పెళ్ళి ఇది జరుగుద్దని మోహన్ బాబు ఆ రోజు పెళ్లికి ముందు చెప్పాడు. పెళ్లికి ముందు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. ఆ పద్ధతిలోనే అతను ఆలోచించి, రే నువ్వు అమ్మాయి మొదటి పెళ్ళిలో విడిపోవడానికి కారణాలు కానీ నువ్వు విడిపోవడానికి కారణాలు మనం బేరీస్ చేసుకుంటే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ టెంపర్మెంట్ మన యాటిట్యూడ్ మన టెంపర్మెంట్కి సరిపడదు, మన మధ్య పొరపచ్చాలు వస్తాయి, మన మధ్య విభేదాలు వస్తాయి అని ఆ రోజు చెప్పి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ మోహన్ బాబు వద్దన్నా సరే వీడు చేసుకున్నాడు, నేను పెళ్లికి రానన్నా సరే చేసుకున్నాడు. ఇప్పుడు అది మోహన్ బాబు చెప్పిందే కనపడుతుంది కదా, పొరపచ్చాలు వస్తాయని. అది అనుభవం మీద చెప్పాడు. మనకి టెంపర్మెంట్స్ మనమేంటో తెలుసు, మన టెంపర్మెంట్ మనకు తెలుసు, వాళ్ళ టెంపర్మెంట్ ఏంటో తెలిసింది ఇప్పుడు. కానీ ఈ రెండు కలవనప్పుడు వద్దు అని అంటే వినాలి, వీడు మూర్ఖంగా వినలేదు, ప్రేమ అని. ఇప్పుడు అదే కనపడుతుంది తేడా. సో చూసుకుంటే ఆస్తి పంపకాలు అనేవి ఆల్రెడీ జరిగినాయి అంటున్నారు కదా, మళ్ళీ ఆస్తి కోసం ఏంటంటారు? ఆస్తి ఎక్కడంటే ఆస్తి పంపకాలు జరిగినాయమ్మా, నువ్వు పోగొట్టుకున్నావు, నీకు తరిగిపోయింది, అక్కడ పెరిగింది. ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు అది ఇవ్వండి, నాది తక్కువ ఉంది, నాకు తక్కువ విలువ తగ్గిపోయింది, నాది పోయింది కనుక ఇవ్వండి అంటే ఎవరిదో ఇవ్వమంటే, తను చనిపోయినాక తదనంతరం రాసే ఆస్తులు కూడా ఇప్పుడు రాసి ఇవ్వమంటే, యూనివర్సిటీ దగ్గర రాసి ఇవ్వమంటే ఎలాది? అది యూనివర్సిటీ దగ్గర రాస్తే నువ్వేం చేస్తావో ఆ ఆస్తిని, యూనివర్సిటీకి సంబంధించిన ప్రాపర్టీ నువ్వు తీసుకుని నువ్వేం చేస్తావో తెలియదు. అసలు మోహన్ బాబు దగ్గర పక్షపాతం ఉండదు. నేను 45 ఏళ్ల స్నేహంతో నాకు అసలు కేవలం ఈవెన్ తన వర్కింగ్ స్టాఫ్లో కూడా తన పర్సనల్ స్టాఫ్ ఇతర స్టాఫ్ని కూడా చూడడు, అందరికీ సమానంగా ఉండాలి. పక్షపాతం అలాంటిది బిడ్డలో పక్షపాతం చూపిస్తాడు నెవర్. అది పచ్చి మాటలు. వీడు ఒక ఎదవగా తయారయ్యడమా, ఏదో అందుకనే భాష మాట్లాడుతున్నాడు. సో ఇట్స్ అయిపోయింది, పోలీసులు కూడా తీసుకెళ్ళిపోయారు, సెటిల్ అది అయిపోయినట్టు. పోలీసు వరకు ఎందుకు వెళ్ళింది అంటే మెయిన్గా అసలు పోలీసు వరకు గొడవ అనేది సంపద సృష్టించినాక, సంపద ఏర్పడినాక గొడవలు ఉంటాయమ్మా. అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, వాళ్ళకి దారుబాయ్ అంబానీ గొప్ప తండ్రి ఇచ్చాడు. వీళ్ళు పోటాడుకోలేదా, వాళ్ళిద్దరు గొడవలు పడలేదా, మళ్ళీ కలవలేదా? ఆస్తులు ఏర్పడిన చోట ఎక్కడ ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ తీయండి, ఆస్తుల మీద గొడవ పడుతున్న కేసులు ఎన్ని ఉంటే 190 ఉంటాయి. అది బాబామరుదుల గొడవలు, అన్నదమ్ముల గొడవలు, తండ్రి కొడుకుల ఆస్తులు, అమ్మ కూతుళ్ళు, అత్త కోడళ్ళు, ఈ ఆస్తుల గొడవ మీద 190 కేసులు ఉంటాయి. సో ఆస్తులు ఉన్న చోట ఎక్కడో చోట ఒకే బిడ్డడు ఉన్నాడా, ఎక్కడో 100కి 10 కేసులు సావ్యంగా వెళ్తాయి. 90 కేసులు 4 పిల్లలు ఉంటే జరుగుద్ది. అది ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. నిన్న ఇంటర్నల్గా జరగాల్సింది ఈ మనోజ్ ఒక పర్సనల్ స్టాఫ్ ఫోన్ చేయటంలో బహిర్గతమైంది, తప్పు. అందువల్ల ఇప్పుడు దానివల్ల కేసు పెట్టవచ్చింది. మోహన్ బాబు ఎందుకు కేసు పెట్టాడు? వీడు నీ అంతు చూస్తానన్నాడు. అంతు చూస్తానంటే వాడు ప్రైమ్ ఏజ్లో ఉన్నాడు. మోహన్ బాబు వయసు ఏంటి, ఎంత పౌరుషం ఉన్నా, ఎంత ఇది ఉన్నా ఏజ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. సో ఏ అర్ధరాత్రి ఏదో చేశాడు అనుకో, ఏమవుద్దు. అందుకని వాడు అనాథరైజర్గా నా ఇంట్లో ఉన్నాడు, ప్లీజ్ టేక్ హిమ్ అవే అని కేసు పెట్టాడు. పోలీసులు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు, ఆల్రెడీ అతను తీసుకెళ్ళిపోయాడు.